అన్నింటికన్నా కాంప్లికేటెడ్ ఏదైనా వెళ్ళాలి భారతదేశంలో అంటే అది లక్షద్వీప్. మనకి ఆయన చక్కగా కుర్చీ వేసుకొని మొత్తానికి ఒక ప్రపంచం క్రైసిస్ చేసేసారు. అక్కడ మాల్దీవ్స్ ని సంకన ఆగించేశారు. అప్పుడు నేను అనుకున్నా, అబ్బా ఆయన వెళ్ళారు కాబట్టి నేను కూడా వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుని హ్యాపీగా. డాడీ ఇయర్ మొత్తం 11 సార్లు వచ్చాను డాడీ. 14 నెలలు. 11 12 9 10 12 సార్. సరేనమ్మా ఉంటాను. మళ్ళీ నెలలోని 1 వీక్లో రాలేను. మళ్ళీ వచ్చేసరికి 3-4 నెలలు పడుతుంది. సరేనమ్మా జాగ్రత్త. రేపు విజయవాడ జాగ్రత్త. సరే డాడీ. అమ్మా జాగ్రత్త. ఓకే గైస్ వెళ్ళిపోతాం లాస్ట్ కి. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రావి. సో 4 రోజులు బ్రేక్ అయితే తీసుకున్నా యూట్యూబ్ లో. 4-4.5 రోజులు. ఎందుకంటే మళ్ళీ మనం వచ్చేసాం విశాఖపట్నం బంగ్లాదేశ్ నుంచి. సో బంగ్లాదేశ్ నుంచి ఇంటర్నేషనల్ ట్రైన్ ఎప్పుడు ఫస్ట్ టైం భారతదేశంలోకి అంతర్జాతీయ ట్రైన్ అయితే తీసుకొని ఢాకా నుంచి కోల్కతా వచ్చేసాను. అసలైతే కోల్కతా నుంచి ఇంకెక్కడికి వెళ్ళిపోవాలని ప్లాన్, కానీ ఇంత మళ్ళీ కోల్కతా వచ్చాం కదా, ట్రైన్ ఫస్ట్ ఏసీ సీట్ అయితే రెడీగా దొరికింది. ఆ ట్రైన్ ఎక్కేసాను, విశాఖపట్నం వచ్చేసాను. విశాఖపట్నం అనుకున్నా అసలు ఏం చేయకూడదు ఈసారి, వ్లాగులు అటు తిరగడం ఇటు తిరగడం ఏం చేయకుండా 4 రోజులు పూర్తిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. ఎండలు మండిపోతున్నాయి. ఎండలు మండిపోవడమే కాకుండా ఇంకా కొన్ని రోజుల్లో మీకు ఎలక్షన్ వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ అంటే ఎంత ఉత్కంఠత ఉందో. సో నేను ఈ ఎలక్షన్ గురించి అసలు ఏం మాట్లాడకూడదు అనుకున్నా. కాకపోతే నేను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి తెలుగులో, మన స్టేట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారో ఏం ఫ్యాక్టర్స్ ఇది ఒక వీడియో చేద్దాం అనుకున్నా. కాకపోతే ఆ వీడియో ఈ వీడియో కాదు, నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా తప్పకుండా చేస్తాను. సో మొత్తానికి ఎందుకు వచ్చాను విశాఖపట్నం మళ్ళీ అంటే, పాకిస్తాన్లో ఉన్నప్పుడు నేనేం చెప్పాను, ఒకే ట్రిప్ లోని పాకిస్తాన్ చూసేసి, అక్కడి నుంచి భారతదేశం చూసేసి, అక్కడి నుంచి బంగ్లాదేశ్ చూసేసి 1947 క్రితం భారతదేశాన్ని 3 ఒకేసారి చూడాలని. సో పాకిస్తాన్లో ఇంచుమించుగా 50 వీడియోలు అయితే పెట్టాను. తర్వాత అయోధ్య రామ మందిరం అవి పెట్టాను. తర్వాత బంగ్లాదేశ్లో 7-8 వీడియోలు పెట్టాను. సో నా ఇంటర్నేషనల్ ట్రైన్ జర్నీ కానీ, బంగ్లాదేశ్ ప్లేలిస్ట్ కానీ, పాకిస్తాన్ ప్లేలిస్ట్ కానీ మీరు మిస్ అయ్యింటే, పాకిస్తాన్లో అత్యంత అద్భుతమైన వీడియోలు ఎక్కడ ఎప్పుడు ఏ ఇండియన్ అసలు ఏ భారతదేశం నుంచి ఎవ్వరూ చేయలేని వీడియోలు చాలా చేశాను. బలూచిస్తాన్ వీడియోల నుంచి రకరకాల వీడియోలు మీరు మిస్ అయ్యి ఉంటే తప్పకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్లో పాకిస్తాన్ ప్లేలిస్ట్ లో పాకిస్తాన్ వీడియోస్, బంగ్లాదేశ్ ప్లేలిస్ట్ లో బంగ్లాదేశ్ వీడియోస్ మీరు చూడొచ్చు. ఓకే, సో ఇంతకీ నేను విశాఖపట్నం వచ్చి 4 రోజులు ఏం చేశానంటే, భారతదేశంలో మనం ఏమనుకుంటాం, మన దేశమే కదా, మన దేశంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని. సో మీరు భారతదేశం నేషనాలిటీ అంటే ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నా కూడా కొన్ని ప్రదేశాలకి మీరు వెళ్ళలేరు. ఆ ప్రదేశాలు ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, ఎన్నో ఏరియాస్ ఆఫ్ సిక్కిం. సో నాగాలాండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ దీమాపూర్ ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ కి ఫ్లై అయిపోవచ్చు, కానీ దీమాపూర్ బయట ఎక్కడికైనా వెళ్ళాలంటే మీకు పర్మిట్ కావాలి. అరుణాచల్ ప్రదేశ్ లో పర్మిట్ కావాలి. మణిపూర్ లో లేటెస్ట్ గా పర్మిట్ ఉందో లేదో తీసేసారో నాకు తెలియదు, ఒకసారి వెరిఫై చేయండి. మణిపూర్ కి పర్మిట్ కావాలి, మిజోరాం కి పర్మిట్ కావాలి, లక్షద్వీప్ కూడా పర్మిట్ కావాలి. సో భారతదేశ పౌరుడైనా లేకపోతే నాలాగా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డున్నా సరిపోదు, దానికి ఒక స్పెషల్ పర్మిట్ అయితే కావాలి. ఈ పర్మిట్లన్నీ అరుణాచల్ ప్రదేశ్ పర్మిట్ కానీ, నాగాలాండ్ కానీ, మణిపూర్ కానీ, మిజోరాం కానీ కొంచెం తక్కువ కష్టంతో ఈజీగా దొరికిపోతుంది. కానీ అన్నింటికన్నా కాంప్లికేటెడ్ ఏదైనా వెళ్ళాలి భారతదేశంలో అంటే అది లక్షద్వీప్. మనకి ఆయన చక్కగా కుర్చీ వేసుకొని మొత్తానికి ఒక ప్రపంచం క్రైసిస్ చేసేసారు. అక్కడ మాల్దీవ్స్ ని సంకన ఆగించేశారు. అప్పుడు నేను అనుకున్నా, అబ్బా ఆయన వెళ్ళారు కాబట్టి నేను కూడా వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుని హ్యాపీగా అప్పుడు కేరళలో దిగాను. గుర్తుందా, కేరళలో పాకిస్తాన్ నుంచి వచ్చినప్పుడు కేరళలో దిగినప్పుడు అనుకున్నా అన్ని బుక్ చేసేసి వెళ్ళిపోదాం లక్షద్వీప్ అనుకున్నా. కానీ లక్షద్వీప్ వెళ్ళడానికి అంత ఈజీ కాదు అని అర్థమైంది. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, పాకిస్తాన్ నాకు వెళ్ళడం చాలా ఈజీ. జస్ట్ ఆన్లైన్లో నేను వీసా అప్లై చేస్తే నాకు వీసా వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఫ్లైట్ తీసుకున్నా లేకపోతే వాగా బార్డర్ దాటుకొని వెళ్ళిపోతాను. కానీ లక్షద్వీప్ వెళ్ళడం ఎంత కష్టం అని తెలిసిందంటే, నిజంగా నాకు కాబట్టి నాకు కొంచెం కాంటాక్ట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ఈజీ అయింది. కాంటాక్ట్ లేకపోతే చాలా కష్టం. ఎందుకో మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఇప్పుడు అత్యంత కష్టమైన లక్షద్వీప్ పర్మిట్ ఎలా తెచ్చుకోవాలో మీకు చెప్తాను. ఇది నిజంగా తలనొప్పి. నేను కేరళలోని వెళ్ళినప్పుడు, బాబు అంత ఈజీ కాదు, వెళ్ళిపో, నేను ఏదో విధంగా వెళ్ళిపోవచ్చా అంటే, అడే మాకు ఫారెన్ పాస్పోర్ట్ ఉంటే
ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎలా అంటే ఒకే ఒక ఐలాండ్, బంగారం ఐలాండ్ అని. మిగతా ఐలాండ్స్ కూడా వెళ్ళాలి, మిగతా దీవులకు కూడా వెళ్ళాలి, లోకల్స్తో ఉండాలి అంటే వేరే రకమైన ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, అంటే లోకల్స్ అయినా, వైజాగ్ నుంచి ఎవరైనా వెళ్ళాలన్నా, తెలుగు వాళ్ళు ఎవరైనా వెళ్ళాలన్నా, భారతదేశంలో ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా ఈ ప్రాసెస్ ఏంటో మీకు చెప్తాను. మొదట మీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్కి వెళ్ళాలి. మెయిన్ ఆఫీసు అది బ్యారక్స్లో ఉంది, పోలీస్ బ్యారక్స్ దగ్గర, అంటే డాల్ఫిన్ హోటల్కి చాలా దగ్గరలో. అక్కడికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అంటారు, ఇక్కడ ఎక్కడైనా ఒక అబ్జెక్షన్ సర్టిఫికేట్ దొరుకుతుంది, ఎన్ఓసి అంటారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని. ఆ అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీరు బయట వెళ్ళి అక్కడ ఎదురుగా ఒక జిరాక్స్ షాప్లోని ఒక ఫామ్ తీసుకోవాలి. ఆ ఫారం మొత్తం నింపాలి, ముందు వెనక ఆ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్, మీ బర్త్ సర్టిఫికేట్, ఇవన్నీ నింపేసి ఈ ప్రూఫ్స్ అన్నీ మీరు కమిషనర్ ఆఫీస్లో ఇవ్వాలి. కమిషనర్ ఆఫీసు 1 రోజా, 2 రోజుల, 3 రోజుల వాళ్ళ బిజీ షెడ్యూల్ బట్టి వాళ్ళు చూసుకొని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైన్ చేసి ఆయన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి ఇస్తారు. ఈ ఎన్ఓసి లక్షద్వీప్ వెళ్ళడానికే కాదు, చాలా జాబ్స్, అంటే మీరు పోర్ట్లో పనిచేయాలన్నా, ఎయిర్పోర్ట్లో పనిచేయాలన్నా కూడా ఇదే డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్ లాగా ఈ పని అంతా చేయాలి. మీకు తెలుసు కదా, అంత టక జరగవు పనులు భారతదేశంలో, కొంచెం టైం పడుతుంది. ఆ సర్టిఫికేట్ వచ్చాక వాళ్ళు ఫోన్ చేస్తారు. లక్కీగా నేను ఎవరిని రికమెండేషన్ ఏమీ యూజ్ చేయదలుచుకోలేదు. ఎవరికైనా చెప్పి చేసి ఉంటే ఈజీగా 1 డేలో వచ్చేసేది. కానీ నార్మల్ ప్రాసెస్సే నేను కూడా ఫాలో అవుదామని వెళ్ళి మామూలుగా సబ్మిట్ చేశాను. ఆ తర్వాత 2 రోజులకి ఒక ఆయన కాల్ చేశారు. కాల్ చేసి, బాబు నీ ఎన్ఓసి రెడీ అయిపోయింది అని. ఆ ఎన్ఓసి తీసుకొని మన లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మన లోకల్ పోలీస్ స్టేషన్ అంటే నాది ఎంవీపీ కాలనీ కాబట్టి ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాలి. అక్కడ వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, దీని పేరు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటారు. ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకోవాలి. అది లక్కీగా నాకు కొన్ని గంటలు వచ్చేసింది. కానీ మామూలుగా అయితే అదొక 2-3 రోజులు పడుతుంది. సో ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకొని మీరు ఒక టూర్, లక్షద్వీప్ ఇండివిజువల్గా ట్రావెల్ చేయడానికి లేదు, ఏదో ఒక టూర్ గ్రూప్ కంపల్సరీ. ఎందుకంటే అక్కడ లోకల్ స్పాన్సర్ చేస్తే కానీ మనకి ఇన్నర్ లైన్ పర్మిట్ అంటారు, ఆ పర్మిట్ ఎవరు. సో ఈ పర్మిట్ డైరెక్ట్గా మనం అనుకోవచ్చు, చాలా డబ్బులు పెట్టేసి ఒక టూర్ ఏజెన్సీకి మనం కాల్ చేసేస్తే ఆ టూర్ ఏజెన్సీ వాళ్ళు టూర్ బుక్ చేసేస్తారు. టూర్ బుక్ చేసేస్తే మనం హ్యాపీగా పర్మిట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు, పోలీస్ వెరిఫికేషన్ లెటర్ లేకుండా టూర్ ఏజెన్సీ మనకి ఇవ్వలేదు. సో ఈ లెటరు మనం సబ్మిట్ చేసిన ఒక టూర్ ఏజెన్సీకి పంపించాలి. ఆ టూర్ ఏజెన్సీ వాళ్ళు మన పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకొని లోకల్గా అక్కడ కౌంటీ ఏదో ఉంటుంది, వాళ్ళ చేత ఒక్కో సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అది పర్మిట్ మాట. సో ఈ పర్మిట్ లేకుండా మనం లక్షద్వీప్కి ట్రావెల్ చేయడం కుదరదు. సో అర్థమైందా మీ ప్రాసెస్? ఫస్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక ఫామ్ నింపి ఆ ఫామ్లోని 10th క్లాస్ సర్టిఫికెట్, మార్క్స్ లిస్టు, నేటివిటీ సర్టిఫికెట్, ఏవేవో చాలా తతంగం అంతా నింపేస్తే ఆయన లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకొని మన పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఆ పోలీస్ స్టేషన్లో ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు ఒక పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ మీరు లక్షద్వీప్లో ఒక టూర్ బుక్ చేసుకొని ఆ టూర్ ఏజెన్సీకి పంపిస్తే లక్షద్వీప్లో ఆయన లోకల్ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి మీకు పర్మిట్ ఇస్తాడు. సో ఇంత కష్టం నిజంగా నేను చెప్తున్నా. నాకైతే పాకిస్తాన్ కానీ లేకపోతే బంగ్లాదేశ్ కానీ ఇంకే దేశమైనా వెళ్ళడం ఈజీ ఈ లక్షద్వీప్ వెళ్ళడం కన్నా. కానీ మన ప్రధానమంత్రి గారు చెప్పారు కాబట్టి లక్షద్వీప్ చూడకుండా వెనక్కి నేను వెళ్ళదలుచుకోలేదు కాబట్టి లక్షద్వీప్ వెళ్ళిపోవడానికి ఆల్ సెట్. ఓకేనా? ఆ తర్వాత లక్షద్వీప్ ఇవన్నీ వచ్చేసాక కూడా పర్మిట్ వచ్చేసాక సడన్గా లక్షద్వీప్ చాలా చాలా ఫేమస్ అయిపోయింది మాల్దీవ్స్ క్రైసిస్ వలన. కాబట్టి సీట్లు దొరకవు. ఎలా అంటే మన ప్లేన్ కొనాలంటే లక్షద్వీప్కి ఓన్లీ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి అగాతి మెయిన్ ఎయిర్పోర్ట్ లక్షద్వీప్లో అగాతికి ప్లేన్స్ ఉన్నాయి. లేకపోతే ఇప్పుడు ఈ మధ్యన గోవా నుంచి బెంగళూరు నుంచి కూడా స్టార్ట్ చేశారు. ఈ బెంగళూరు గోవా లేనప్పుడు 2-3 నెలల వరకు టికెట్లు ఉండేవి కాదు. సో మెయిన్ ఏంటంటే ఈ పర్మిట్ వచ్చాక మేక్ షూర్ ఈ ఫ్లైట్ టికెట్స్ అయితే కావాలి. నాకు లాస్ట్ మినిట్ కాబట్టి ఫ్లైట్ టికెట్స్ కూడా నాకు దొరకలేదు. లక్కీగా ఒకే ఒక సీటు దొరికింది లక్షద్వీప్ వెళ్ళడానికి. రిటర్న్లో నాకు రిటర్న్ లేదు, ఏం చేయాలో తెలియదు. సో నేను ఇన్నోవేటివ్ ఆలోచిస్తున్నా. అక్కడి నుంచి ఏదైనా కార్గో బోట్ కానీ, సెయిలర్స్ బోట్ కానీ, లేకపోతే ఒక చిన్న షిప్ అయినా ఏదైనా వస్తే అందులోంచి రిటర్న్ వచ్చేయడానికి. ప్రస్తుతానికైతే నాకు రిటర్న్ ప్లాన్ లేదు, 1 వే టికెట్ తీసేసుకున్నా. సో మళ్ళీ మీకు తెలుసు కదా, ఎప్పుడైనా వైజాగ్ నుంచి వెళ్ళిపోవాలంటే చాలా బాధపడాలి, చాలా బాధగా ఉంది.
4 రోజులు ఇంకోసి కూడా స్పెండ్ చేశాను. మా అమ్మ నాన్నకి చెప్పాను మేడం, మళ్ళీ రాను కొన్ని నెలల వరకు, ఇది వదిలేస్తాయని. సో మొత్తానికి మనం లక్షద్వీప్ ఎక్స్ప్లోర్ చేయకుండా వెనక్కి వెళ్ళకూడదు అనుకున్నా. పాకిస్తాన్ అయిపోయింది, బంగ్లాదేశ్ అయిపోయింది, లక్షద్వీప్ కూడా మీకు చూపించి వెళ్దాం. సో ఈ వీడియోలోని మీకు లక్షద్వీప్కి ఎలా ట్రావెల్ చేశాను ఏంటి అన్నీ చూపిస్తాను. విశాఖపట్నం నుంచి వెళ్ళిపోవడం చూపించి లక్షద్వీప్లో ఈ మొత్తం సిరీస్ ఒక 4-5 వీడియోలు ఎన్ని వస్తాయో నాకు తెలియదు. ఆడికి వెళ్ళే కానీ నాకు అసలు ప్లానింగ్ లేదు కాబట్టి ఒక 4-5 వీడియోస్ డీటెయిల్గా మీకు లక్షద్వీప్ చూసి, లక్షద్వీప్ ఈ సర్టిఫికెట్ మీరు తెచ్చుకోగలిగితే భారతదేశంలోనే ఇక మాల్దీవ్స్ వెళ్ళడం ఎందుకు, సీషెల్స్ వెళ్ళడం ఎందుకు, లేకపోతే బోరా వెళ్ళడం ఎందుకు, అద్భుతమైన బీచెస్, మోస్ట్ బ్యూటిఫుల్ వెకేషన్, మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ భారతదేశంలోనే ఎలా చూడాలి అన్నది ఈ సిరీస్ చూపిస్తాను. సో లెట్స్ గో టు లక్షద్వీప్. లక్షద్వీప్ అంటే పేరులోనే ఉంది, లక్షద్వీపులు అక్కడ లేవు కానీ లక్షద్వీపులు అంటారు. అంతేకాకుండా ఎన్నో ఐలాండ్స్ ఉన్నా కూడా లక్షద్వీప్లో మెయిన్గా 10 ఐలాండ్స్లోనే జనసంచారం ఉంది. అందులోని ఫారినర్స్కి అలౌడ్ ఒక అందమైన అత్యద్భుతమైన బ్యూటిఫుల్ ఐలాండ్ ఉంది, దాని పేరు బంగారం. సో నేనేమనుకుంటున్నానంటే లోకల్ ఐలాండ్స్ వెళ్ళడమే కాకుండా బంగారం ఐలాండ్ కూడా మీకు చూపిద్దామని అక్కడే ఆయన కుర్చీ వేసుకొని, ఒక కుర్చీ మడత పెట్టి కుర్చీ వేసుకొని మొత్తానికి మాల్దీవ్స్ దేశాన్ని గజగజలు ఆడించారు కదా. సో అందుకని ఆ బంగారం ఐలాండ్ కూడా నేను తీసుకెళ్ళి మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో ఇప్పటిదాకా చాలా మందికి ఈ మధ్య నోటిఫికేషన్ రావట్లేదు, గత 1 ఇయర్గా ఛానల్ లోలో ఉంది కాబట్టి ఒకవేళ మీకు నోటిఫికేషన్ వచ్చినట్టయితే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి వీడియోలో అయితే చూడండి. ఎన్నో దేశాలు పెట్టాను మధ్యలోనే, అవన్నీ మీరు మిస్ అయిపోయింటే అవన్నీ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోమాలియా, లేకపోతే నేపాల్, క్యూబా, హెయిటీ, ఇలాంటి చాలా దేశాలు అయితే నేను పెట్టాను. అవి కూడా మర్చిపోకుండా చూడండి. సో మనం ఇప్పుడు లక్షద్వీప్ ట్రిప్ అయితే కంటిన్యూ చేద్దాం. చూడండి, మనం కూడా ఎన్నో వైజాగ్, ఐ లవ్ వైజాగ్ సైన్లు ఈ రైల్వే స్టేషన్ రోడ్లో చూసారు కదా, రైల్వే ఇంజిన్ భలే ఉంది. వైజాగ్ మా విశాఖపట్నం. ఐ లవ్ యూ వైజాగ్, లవ్ వైజాగ్ పిచ్చోళ్ళు ఉంటారు, మనంత పిచ్చోళ్ళు ఎవరు ఉంటారేమో. ఓకే గాయస్, మళ్ళీ వచ్చేసాం విశాఖపట్నం విమానాశ్రయంకి. భోగాపురం వచ్చే వరకు ఈ విమానాశ్రయం వాడాలి. సో మన జర్నీ వైజాగ్ నుంచి బెంగళూరు నుంచి కొచ్చిన్ నుండి లక్షద్వీప్ మాట. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసి చూపించాను, ఒక మిస్ అయి ఉంటే. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ఎయిర్పోర్టు బెంగళూరు ఎయిర్పోర్టు. మళ్ళీ రెండోసారి వయా బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్తున్నా, కొంచెం చూపిస్తాను. ఇదిగోండి టేక్ ఆఫ్ అయిపోయింది. మన అందమైన విశాఖపట్నం గాల్లోంచి చూద్దాం. ఎన్నిసార్లు ఈ సీన్ చూసినా ప్రతిసారి ఫస్ట్ టైం చూసినట్టే ఉంటుంది ఎక్సైట్మెంట్. ఎంతైనా సొంతూరు మహిమ కాబట్టి ఇదిగోండి కొంచెం చూపిస్తున్నా మీకు. వచ్చేసాం బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ కొత్త టెర్మినల్. అయితే కొచ్చిన్ ఒక్క ఊరి నుంచి లక్షద్వీప్కి ఓన్లీ కొచ్చిన్ నుంచి లక్షద్వీప్ ఫ్లైట్లు ఉంటాయి. సో అందుకని మనం కొచ్చిన్ నుంచి లక్షద్వీప్ వెళ్ళి అగాతికి వెళ్ళాలి. సో ఇవాళ వైజాగ్ నుంచి బెంగళూరు నుంచి అగాతి, బెంగళూరు నుంచి కొచ్చిలో నైట్ హాల్ట్. సో వారానికి ఒకే ఒక రోజు టికెట్లు అయితే పర్ఫెక్ట్ దొరుకుతున్నాయి. సో వెయిటింగ్. లక్కీగా ఒకవైపు దొరికింది, రెండో వైపు దొరకలేదు. ఆ రెండో వైపు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఇదేంటి కొత్త ఎయిర్పోర్ట్ పాత ఎయిర్పోర్ట్ తెలియట్లేదు, కానీ మొత్తానికి కోచికి అయితే వెళ్ళిపోతున్నాం మనం. T2 బెంగళూరు ఎయిర్పోర్ట్. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. లోపల కూడా సేమ్ డెకార్లో అనిపిస్తుంది, సేమ్ వుడెన్ డెకార్ కంటిన్యూడ్. లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. వాహ్, ఏముందిరా బాబు. సో ఎంటరింగ్ మొత్తం చూడండి గ్రీన్. ఇలా ఎంటర్ అవగానే ఓటి అమ్మ ఏమైనా ఉందా. సో ఇండియా షైనింగ్ అంటే ఇండియా షైనింగ్ ఏందుందా బాబు. చూడండి కాంక్రీట్ జంగిల్స్. ఢిల్లీ ముంబై ఎయిర్పోర్ట్ అదొక టైప్ అయితే ఈ టైప్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అసలు చూడగానే కేవ్ అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మన ఇండియన్ ట్రెడిషనల్ ఎలిమెంట్స్. సో దిస్ ఇస్ వాట్ ఐ లైక్. చూసారా నేటివిటీ. వావ్ ఏముంది చూసారా. పైనుంచి సీలింగ్ గార్డెన్స్, గోడల్ గార్డెన్స్, అన్ని గార్డెన్సే. పైనుంచి కూడా హ్యాంగింగ్ షాండ్లియర్ గార్డెన్స్ అన్నమాట. మొత్తం న్యాచురల్ వుడ్. సరే ఇక్కడ పెద్ద స్తంభాలు వేసేయచ్చు, దుబాయ్ లాగో అబుదాబీ లాగో ఇంకా వేరే ఊర్లాగో.
ఒక న్యూ అటెంప్ట్ అండ్ ఇట్స్ బ్రిలియంట్. చాలా నచ్చేసింది. చూడండి, చిన్న స్టోర్స్ కూడా మీద నుంచి క్రీపర్లు ఎవర్రా నాయన కట్టారు. మా విశాఖపట్నం కూడా ఇలాగే కట్టండి జిఎంఆర్ గారు. ఇలాగే ఒక డిఫరెంట్ ఏదో ఎయిర్పోర్ట్ కట్టామా, కాంక్రీట్గా స్ట్రక్చర్ వేసామా, గేట్లు వేసామా కాకుండా ఇలా మీరు కూడా ఒక కొత్త డిజైన్ ఎంచుకొని విశాఖపట్నం. ఇప్పుడు కొచ్చిన్ ఉంది, కొచ్చిన్ అంతా సోలార్, ఫుల్ ట్రెడిషనల్ అంబారీ ఏనుగులు ఉంటాయి అన్నీ. సో కొచ్చిన్ ఎలాగైతే అమేజింగ్ ఉంటుందో, మంది సెకండ్ లెవెల్ సిటీ కదా కొచ్చిన్ లాగా. బెంగళూరు అంటే టాప్ లెవెల్ సిటీ. సో కొచ్చిన్ ఎయిర్పోర్ట్ సోలార్ ఎలా చేశారో అలాగా సంథింగ్ ఇన్నోవేటివ్. చూడండి, నిజంగా యూఎస్లో మాల్స్ లాగా మొత్తం చూడండి, గ్రీనరీ, గ్రీన్ స్పేసెస్. డొమెస్టిక్ డిపార్చర్స్కి వెళ్దాం, అక్కడ ఎలా ఉంది చూద్దాం. ఫెనామినల్, అసలు చాలా నచ్చేసింది. ఇది ఎయిర్పోర్ట్లో నడుస్తున్నట్టు ఉందా మీకు ఏమైనా? ఓడి అమ్మ, బయటే గ్రీన్ వాల్స్ అంటే పైన చూడండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, సూపర్, నో వర్డ్స్. 5 out of 5 రేటింగ్ నాకైతే. ఇదిగోండి గైస్, ఇమిగ్రేషన్ అయిపోయింది. ఎయిర్పోర్ట్కి వచ్చానా లేకపోతే ఏదైనా థీమ్ గార్డెన్కి వచ్చానా నాకేం అర్థం అవ్వట్లేదు. చూడండి, క్యాక్టస్ పైన మళ్ళీ సేమ్ లైటింగ్ కోసం మార్నింగ్ ఓపెన్, డైరెక్ట్గా సన్లైట్ వస్తుంది. ఇది రియలా కాదా? రియలా లేదు కానీ ఏమో, చాలా వరకు ఆ ట్రీ గార్డెన్స్ అన్నీ రియల్ ఉన్నాయి. ఇది చూడండి, వాటర్ ఫాల్ ఎదురుగా సెక్యూరిటీ దాటగానే. అసలు ఒక విధంగా లేదు బా, కాన్సెప్ట్కి ఇచ్చేయాలి. అంటే నెక్స్ట్ ఎయిర్పోర్ట్ కూడా ఇలా కడితే మనకేం పెద్ద గొప్ప అనిపించదు. ఇదిగోండి వాటర్ ఫాల్. నిజంగా రెయిన్ ఫారెస్ట్ కెఫే అని అమెరికాలో ఉంటాయి. రెయిన్ ఫారెస్ట్ కెఫే మొత్తం నిజంగా ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో ఉన్నట్టే ఉంటాయి అన్నమాట. అలా ఉన్నాయి. బ్రో, ఇన్స్టాగ్రామ్లో ఒక బెంగళూరు బళ్ళారి ఆయన నాకు ఒక 5 సార్లు చెప్పారు, బ్రో 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 తీయు అని. తీసేసాను. చూడండి, చూసారు కదా, బెంగళూరు ఎయిర్పోర్ట్. ఇప్పుడు మనం కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి వెళ్తాం, అది కూడా మీకు చూపిస్తాను ఎంత వెరైటీగా ఉంటుందో. సో ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. క్లీన్లీనెస్ బాగుంది. మాల్ కూడా పనికిరాదేమో, అమెరికన్ మాల్స్ పనికిరా అలా ఉంది. హార్డ్ రాక్ కెఫే, షాపింగ్ చూడండి, స్వరావ్స్కి. నేను కలిసాడు రాయ్పూర్ ఆయన. యూ సెడ్ యువర్ ఎన్సీసీ, 21 years old. Plastic waste, dry waste, wet waste. Wow, man, it looks better than a mall. Wow, Too much for an airport. very beautiful. So I've seen a lot of airports in the world, and this is phenomenal, man. Wow, చూడండి, డెకార్ ఏంటి, కేక పుట్టించేసింది బా. మాల్ పనికిరాదు, నిజం చెప్తానండి సార్. మొత్తం గ్రీన్ ఎలిమెంట్స్ ఎక్కడ పడతా అక్కడ ఇలా ఉండాలి. మన వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా ఇలా ఉంటే ఇంకా కేక. ఆయుర్వేద చూడండి. అమెరికాలో అన్నీ ఎందుకు బాగోవాలి ఇప్పుడు, అవన్నీ 1960s 1970s కట్టేశారు అన్నీ. సో అంత అప్పుడువే కదా, మళ్ళీ అప్గ్రేడ్ చేయలే. మనవన్నీ కొత్త కొత్తగా వస్తున్నాయి కాబట్టి వెరైటీగా, వింతగా, అద్భుతంగా ఉంటాయి. చూసారు కదా, బ్యూటీ. మాల్ పనికిరా నిజంగా. వి గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. D1 to D9. ఓకే. సో రిక్వెస్ట్ చేశారు, మాట నిలబెట్టుకున్నాం కదా, మీకు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూపిస్తా అన్న. సో నేను మీకు చెప్పినట్టు ఏ నిమిషం ఎక్కడ ఉంటానో నాకే తెలియదు, ముందు రోజు తెలుస్తుంది. అది విషయం. సో బాత్రూమ్ చూడండి, ఇక్కడే నీళ్లు, అక్కడే డ్రైయర్, డ్రై చేసుకోవడానికి. సూపరా. రియలీ బ్యూటిఫుల్ యా. సో నిజంగా ఇండియా సైన్, అందుకే దట్స్ వై యూ నీడ్. నేను చూసిన అన్ని ప్రపంచంలో టాప్ ఎయిర్పోర్ట్స్ అన్నీ చూసాను. ఏ ఊరు చూడలేదు అని చెప్పడానికి లేదు, అన్ని ఊర్లో. నాకైతే నెంబర్ 1 ఇచ్చేయాలనిపిస్తుంది, నిజంగా నెంబర్ 1 ఇచ్చేయాల్సింది. ఎందుకంటే ఆ యూనిక్ డిజైన్, అది స్పెషాలిటీ. సో విశాఖపట్నం టు బెంగళూరు, బెంగళూరు నుంచి కొచ్చిన్. నాకేమో లక్షద్వీప్ ఫ్లైట్ రేపు ఉంది. సో ఇవాళ రాత్రి కొచ్చిన్లో నైట్ హాల్ట్.
సో 2024లో రెండోసారి దైవత్తుండే మనోహరమాయ దైవత్తుండే ఇట్ మర్చిపోయింది గాడ్ జోన్ కంట్రీకి ఏమంటారంటే దైవత్తుండే కేరళ సంథింగ్ లేదు గాడ్ జోన్ కంట్రీ మొత్తానికి వచ్చేసాం. ఇవ్వండి కొచ్చిన్లో దిగసరికి వేడి, మొన్న వచ్చినప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు అబ్బా దిగిన వెంటనే కాలుతుంది. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ పక్కనే బుక్ చేశాను, ఎందుకంటే రేపు మధ్యాహ్నమే నాకు లక్షద్వీప్కి ఫ్లైట్ ఉంది. సో ఇది కేరళ ఎయిర్పోర్ట్, అమేజింగ్ ఉంటుంది. మొత్తం అంతా సోలార్ చూడండి, టెర్మినల్ 1 మొత్తం అంతా ఆర్కిటెక్చర్ సేమ్ కేరళ టెంపుల్ స్టైల్లోని ఆర్కిటెక్చర్లో ఉంటుంది. అది మనకు నచ్చింది మాట. సో ట్రెడిషనల్గా ఉంటే క్యాక ఫుల్ హోటల్ ఉంది. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ మీకు నచ్చింది అనుకున్నా, కేరళ ఎయిర్పోర్ట్ కొచ్చి.